ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య నామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మీ అందరికీ తోడేయండి, మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఈనాటి మంచి వాగ్దానం గుడ్ ప్రామిస్ బైబిల్ గ్రంథము నుండి హోషేయ 6వ అధ్యాయం 1వ వచనము 2వ లైన్ చదువుకుందాం. ఆయనే మనలను స్వస్థపరచును. ఆయనే మనలను, నిన్ను నన్ను స్వస్థపరచెను. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభుల వారిని స్వస్థపరిచే దేవుడు మనం. ఆయన తప్ప ఈ లోకంలో ఇంకొకరు ఎవరు స్వస్థపరిచే దేవుడు లేడు లేడు లేడు. ఆయనే 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 ఈరోజు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. బలహీనగా ఉన్నావా, రోగిగా ఉన్నావా, చెప్పుకోలేని రోగాలతో ఉన్నావా, నా ప్రభు ఈరోజు మంచి ఆరోగ్యాన్ని ప్రభు ఇచ్చునుగా. ఈ వాతావరణాన్ని బట్టి చాలా మంది కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులతో, భయంకరమైన రోగాలతో ఉన్నారు. నీవు కూడా అలాగున్నావా? నీ కుటుంబం వారు అలాగున్నారా? యేసయ్య ఆయన పొందిన దెబ్బల చేసి స్వస్థత కలుగుతున్నది. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అని పలకండి. ఆయన పొందిన గాయాలే మనకు స్వస్థత. కింద ఒక మాట ఉంటుంది, ఆయన నిన్ను కొట్టునని ఉంటుంది. కొడతావేటండి అని అనుకోవచ్చు. మాట వెళ్ళలేకపోతే మన అమ్మ నాన్న కూడా ఒకటి కొడతారు. మా తమ్ముడిని మా అమ్మ ఏం చేసేదంటే మాట వింటలేదని ఒకసారి కొట్టింది. గాయం అయిపోయింది, ఇలాగా దొడ్డు చేసింది. వెంటనే వెన్నపూస రాసి ప్రార్థన చేసింది. ప్రభా బిడ్డను బాగు. కొట్టింది ఆవిడే, అమ్మగారే. వెన్నపూస రాసి ఉదయానికి తగ్గపోతే మళ్ళీ రాసి, ఎందుకు కొట్టో ఎందుకు రాస్తున్నావు అని అంటే, మాట వినక బలహీనుడు అయిపోతున్నావేమో. మాట వినలేకపోతే నష్టానికి, శాపానికి, దరిద్రానికి వెళ్ళిపోతున్నామని ఒక్కోసారి అక్కడ ఉంటుంది. ఆయనే కొట్టాడట, ఆయనే కొట్టాడట. కొట్టినవాడు వదిలేసే దేవుడు కాదు. అమ్మ నిన్ను ఎందుకు కొట్టింది, నాన్న నిన్ను ఎందుకు గద్దించారు, నీ క్షేమం కోరే. స్వస్థత అని అనగా మంచి ఆరోగ్యం, మంచి అని అర్థం. నువ్వు మంచిగా బ్రతుకుతావని, నువ్వు మంచిగా జీవిస్తావని. ఆ గదువుకే నువ్వు పారిపోయావనుకుంటే నష్టపోతావు. కొట్టిన వాడే ఈరోజు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. ఎస్సో ఈ మాట మీకు సరిగ్గా అర్థం కాలేకపోవచ్చు. మరలా చెప్తున్నాను, ఆయన కొట్టాడట, ఆయనే. అది ఒక మాట ఉంది, బాధ వస్తేనే కానీ బోధ అబ్బదట. కొంతమందికి మాట వినరు. ఒరే బాబు, ఒరే నాయనా అని కేకతండి వినరు. ఒక్కటేస్తే కుదురుగా కూర్చొని ఉంటాడు మాట. అప్పుడు స్వస్థపరిచి మంచి మార్గంలో నడిపిస్తాడు. ఒకవేళగా నువ్వు అలాగున్నావా ఉంటే సరి చేసుకో. నా ప్రభు పుట్టిన వాడి నిన్ను ఆయనే స్వస్థపరుస్తాడు. ఒకవేళ ఈ లోకంలో అమ్మ కొడితే నాన్న దగ్గరికి వెళ్ళిపోవచ్చు, ఇద్దరు కొడితే అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అవునాలు ఎవరు రాసినా తగ్గదు. ఆయనే స్వస్థపరచాలట. మళ్ళీ చాలా మంది ఈ రోజుల్లో ఈ దెబ్బలు తిని చాలా తిరుగుతారు. తిరిగి ఎక్కడికి వెళ్ళినా రోగం తగ్గదు. ఎక్కడికి వెళ్ళినా స్కానింగ్లో ఏమీ కనపడదు, రిపోర్ట్లు అవి కనపడవు, ఏమీ ఉండదు. తిరిగి ప్రభు దగ్గరికి వస్తున్నారు. ఆయనే స్వస్థపరుస్తారు. రా ప్రభు దగ్గరికి, నా ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. అమ్మా ఏదైనా పొరపాటు ఉంటే క్షమించమని అడుగు. ఆయనే ఈరోజు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. వీలైతే ప్రభు సన్నిధికి రండి. నా ప్రభు ఆయనే మిమ్మల్ని స్వస్థపరచునుగా, ఆయనే మీ బిడ్డలను స్వస్థపరచునుగా. ప్రార్థన, ప్రభువా ఎవరైతే బలహీనగా రోగులుగా ఉన్నారో స్వస్థపరచు. ఎవరైతే సరిలేరో వారిని కొట్టుతావో వారిని స్వస్థపరుస్తాడు. అవును, అటు ఇటు తిరుగుతుంటే ఒకటి కొట్టి కూర్చోబెడతా, స్వస్థపరిచి బాగుగా నడిపిస్తా. ఆయనే వారిని బాగు చేయను. నువ్వు బాగు చేసే దేవుడు వాళ్ళ బ్రతుకులు.
జీవితాలను బాగు చేసే దేవుడు నాయన. అక్కడ చక్కగా రాశారు, స్వస్థపరుస్తాడు ఆయనే, ఆయనే బాగు చేస్తాడని. మీరే బాగు చేసి, మీరే స్వస్థపరిచి కుటుంబాన్ని చక్కగా నీ త్రోవలో నడిపించు. యేసు